పల్లెటూరులో యాక్సిడెంట్ జరిగితే మన ఊరు సమాధుల కాదు లారీ ఎదురొచ్చా పండబెట్టి కట్టుకొడితే అవతల కాలువ అవతల పోయి పడుతుంది మామ. ఎలా చూడనా నా కొడుకుని ఎవరు చేతపాటు చేపించినట్టారా? ఏం లేదు చూడక అంత బాగానే కానీ కొంచెం గిడ పెద్ద కొంచెం పరిచిదే ఆయన ఏం కాదు. ఎలా తమ్ముడు డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేస్తామని 5-6 రాడ్లు వేస్తామని 80-90 కుట్లు వేస్తామని లేదాక నీకు తెలదు వాళ్ళు డాక్టర్లు అట్నే అంటారు మనకి డబ్బులు ఇగ్గాలని. ఇడ నాకు తెలిసిన కాడ ముచ్చిగిరిలో బాగా కట్టుకడతాడు ఆ మంచోదికి నల్ల మేకవి పాలు నల్ల కోడి గుడ్లు తీసుకొని పోతే మనకు అట్టే అన్ను నేసి బాగా రుద్ది బాగా కట్టుకడతాడు అడిగిపోదాంలే. యాదోలే పాప లేచినాల మంచి కదే మన ఇంటి దేవుడు వెనుకున్నాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడాడే అని ఆ కొడుకు ఆ రోజు చెప్తే మన ఇంటి దేవుని పోయి ఎంటకలు ఇచ్చి రాసియా అని. నీ కొడుకు ఇంటాడా నా మాటలు? పెద్ద ఎదురు నా కొడుకు జమాడా వాడు. లేదు చిన్నమ్మ ఓ 10 రోజుల కాడ నుంచి చూస్తుండా ఒకటే బండి వేసుకొని ఆ అమ్మ ఎవరో సుపనాథ్ లవర్ ఉందంట ఇతనికి ఏమో అతని ఐ లవ్ చెప్పానంట ఒకటే బండి వేసుకొని గేర్ తిరుగుతాడు. తిరగొద్దు రాయన అంటే కూడా నువ్వెవరు నాకు సొప్పని కానంటాడు. నాకు ఈ సొప్పలే క్యాషర్కి వచ్చేదే. ఇప్పుడు చూడు ఆడో బాడొచ్చానట ఇక్కడ కుసన్ పెట్టుకొని గారు చెప్పిన అక్కడ వాడి పేరు ఏం పేరు తెల్లపిట్టగాడు పిల్లని లవ్ చేసి ఆ పిల్ల ఊరేసుకొని చచ్చేదే. ఆ గేర్లకే పోతాడు ఆ ఇంట్లోకే పోతాడు. నేను ఎన్నిసార్లు లోపల అందుకే ఈ రోజు రాత్రికి నా మాటిని అది 2 టెంకాయలు 2 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి తీసేసి రాపోండి. ఎలా తీసేయాలప్ప తీసేకుంటే ఒకటి కాకుండా 2 తీసేస్తాను నా పిల్లగాని కంటే ఎక్కువనా? అవ్వమ్మా నాకని చికెన్ తినాలి అనిపిస్తామా? ఇంకా ఆడ ఏడు తీసేస్తాం మన ఇంటి ముందర తీసేయమ్మా మనమే కోసుకొని తిందాం అవట్లే. ఇంకా నోరు ముచ్చుకోబా అన్నమాట ఏళ్ళ పొద్దున తిండి సింతనే ఉంటుంది నీకు. ఇంట్లో పీనికెళ్తే కూడా పండగ చేసుకుందామంటావు.